ఓపెన్ నాలాలో మిస్ అయిన బాలయ్య ఆచూకీ ఇంకా లభించలేదు. బాలయ్య ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి గాలిస్తున్నాయి. ఘటన జరిగిన వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపం నుంచి కిలోమీటర్ వరకు సర్చ్ చేసినా కూడా ఆచూకీ లభించకపోవడంతో చెరువుల్లో కూడా సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పుడు ఒకసారి సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత, ఏం జరుగుతుంది? అశోక్, ఇప్పటి వరకు బాలయ్య మిస్ అయినటువంటి ప్లేస్ నుంచి కిలోమీటర్ వరకు బాక్స్ నాలానంతా ఓపెన్ చేశారు. నిన్న బిగ్ టీవీ అడిగింది, ఫస్ట్ బాలయ్య మిస్ అయినటువంటి ప్లేస్లో బాక్స్ నాలా మీద ఉన్నటువంటి ప్లేట్స్ని తొలగించాలి, అప్పుడు మాత్రమే ఆచూకీ దొరుకుతుంది అని చెప్పేసి అప్పుడే సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. అయితే ఇప్పటి వరకు కొనసాగింది. దాదాపు కిలోమీటర్ వరకు మీరు చూస్తున్నారు విజువల్స్లో. అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బాక్స్ నాలా ప్లేట్స్ వరకు ఒకసారి ఓపెన్ చేసింది బిగ్ టీవీ. స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడంతా నాలాకి సంబంధించినటువంటి ప్లేట్స్ అన్నిటినీ తొలగించారు. హోల్స్ కనిపిస్తున్నాయి. అందులోకి హైదరాబాద్ కి సంబంధించినటువంటి డిఎఫ్ఓ టీమ్ అంటే ఫైర్ సిబ్బంది దిగారు. ఒక ఆక్సిజన్ మాస్క్ తో దిగి మొత్తం సెర్చ్ చేశారు. ఎక్కడా కనిపించలేదు. ఇదిగోండి, ఇక్కడ పక్కనే చూడండి, ఇంకొక పెద్ద బాక్స్ నాలా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడే సెర్చ్ చేశారు. వాటర్ ఫ్లో కొంచెం తగ్గింది, అయినప్పటికీ బాలయ్య ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కుటుంబ సభ్యులు ఇంకా ఎప్పుడు తీసుకొస్తారు, నా భర్తను ఎప్పుడు చూయిస్తారు అని చెప్పేసి భార్య ప్రశ్నిస్తుంది. కూతురు, నాన్న ఒక్కసారి నా కోసం రానని చెప్పేసి ఆ కూతురు అడుగుతుంటే నిజంగా గుండెలు పిండేస్తున్నాయి. ఇంత బాధ ఏ కుటుంబానికి రాకూడదు. అధికారులు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకేం యాక్షన్ తీసుకుంటారు? ప్రతి చోట మీరు విజువల్స్ లో చూస్తే ప్రతి ఒక్క చోట తవ్వారు, కానీ బాలయ్య ఆచూకీ మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఇక ఫైనల్ గా చెరువు దగ్గరికి వెళ్లారు. చెరువులైనా బాలయ్య ఆచూకీ దొరుకుతుందా లేదనేది, ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు అధికారులు మాత్రము మేం పనిచేస్తున్నామని చెప్పేసి ఇప్పటి వరకు 30 మంది సిబ్బంది పనిచేశారు, కానీ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అసలు బాలయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఎలా కొట్టుకుపోయాడు అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. 3 రోజులు, మీరు వింటుంది నిజం, 3 రోజుల నుంచి బాలయ్య ఆచూకీ దొరకలేదు. కుటుంబ సభ్యులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సుజాత, మీ మాటల్లో కూడా ఆవేదన అర్థమవుతుంది. బాలయ్య దొరకలేదు, ఆ కుటుంబం అల్లాడిపోతుందన్న బాధ ఒక రిపోర్టర్ గా ఫీల్ అవుతూ ఆమె రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే అంశానికి సంబంధించి ఎక్కడైతే సెర్చింగ్ జరుగుతుందో అక్కడే మన కొలీగ్ రాణా కూడా ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఒకసారి. మియాపూర్ వైశాలి నగర్ ప్రాంతంలో ఓపెన్ నాలాలో గల్లంతైన బాలయ్య కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈల చెరువు నుంచి గంగారం చెరువు వరకు నాలాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర నాలాల్ని ప్రతి 100 మీటర్స్కి ఒకసారి ఓపెన్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఓపెన్ నాలా వైశాలి నగర్ అండర్ పాస్ నుంచి గంగారం చెరువులోకి చేరే అవకాశం ఉండటంతో ఆ దిశగా సెట్ చేస్తున్నారు. ఇప్పటికే 40 చోట్ల నాలాలను తెరిచి తనిఖీలు చేసినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు గంగారం చెరువు వద్దకు స్థానిక ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఒకసారి కొలీగ్ రాణా అక్కడ అదే స్పాట్లో ఉన్నారు. రాణా, ఏంటి? సో ఇప్పుడు సుజాత ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ మనకు కంటిన్యూ చేయండి రాణా. సుజాత ఉన్నక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ వరకు ఉంది. సో అక్కడి నుంచి కూడా అధికారులు తనిఖీలు చేసుకుంటూనే వస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. ఇట్లా మొత్తం చిక్కుకుపోయినటువంటి ప్లేస్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తూ పోతున్నారు. సో మొత్తం ఎంటైర్ ఈ ఆపరేషన్ అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇక్కడ ఆయన ప్రత్యక్షంగా పాల్గొని అధికారుల నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు ఈ ఆపరేషన్లో వారికి ఎదురవుతున్నటువంటి అడ్డంకులు ఏంటనే దాని కూడా అనుక్షణం కూడా మాట్లాడుతున్నారు. అరికపూడి గాంధీ గారు, సో ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దాకా ఉంది. ఏంటి, నిన్నటి నుంచి కూడా సెర్చింగ్ జరుగుతూనే ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు, ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? చాలా రిస్క్ తీసుకొని కెమెరాలు పెట్టడమే కాక మనుషుల్ని ఆక్సిజన్ మాస్క్ పెట్టి 2 కిలోమీటర్లు ఉన్నటువంటి పైప్ లైను బాక్స్ నాలా సుమారుగా 75% లోపల నుంచి నడుచుకుంటూ రావడం జరిగింది. ఇక 25% ఉంది. ఆ 25%లో ఉన్నాం. ప్రత్యక్షంగా మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు. మ్యాన్ హోల్లో దిగటం, చేయటం, చెక్ చేయటం, లోపల నడవటం. జోనల్ కమిషనర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్లని ఇతర రాష్ట్రాల నుంచి స్పెషల్ కెమెరాలు కూడా తీసుకొచ్చి మొత్తం అంతా కూడా జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక గంటన్నరలో ఒక కొలిక్ వస్తుంది అనేది భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 80% అయిపోయింది. ఓకే, కింద నుంచి చేసుకొస్తా ఉన్నారు, పైనుంచి చేసుకొస్తా ఉన్నారు. మన మధ్యలో ఉన్నాం. పైన అయిపోయింది, కింద అయిపోయింది. ఈ మధ్యలో పార్ట్ ఒక్కటే కొన్ని స్టక్ అయినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, చెప్పులు,
అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా క్లియర్ చేసి లోపలికి మనుషులు కూడా ఇప్పుడు దిగుతూ ఉన్నారు. ఇది ఒక 1 అవర్ 1.5 అవర్లో కొలిక్కి వస్తుందని భావిస్తా ఉన్నాం. ఓకే, ఇంకా కొంత సమయం పట్టేది అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ సర్చ్ ఆపరేషన్ అయిపోయింది. ఇంకా చాలా మంది నిష్ణాతులు పిలిచాం కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఓకే రానా, మీ సేఫ్టీ కూడా చూసుకోండి. ఏదైతే ఓపెన్ చేశారో ఓపెన్ నాలాల చుట్టూ, ఓపెన్ చేసిన మ్యాన్ హోల్ చుట్టూ మీరు కూడా తిరుగుతూ రిపోర్ట్ చేస్తున్నారు. మీ సేఫ్టీ కూడా చూసుకోండి. వర్షంలోనే తడుస్తూ రిపోర్ట్ చేస్తున్నారు మీరు. మీ సేఫ్టీ కూడా మాకు వెరీ ఇంపార్టెంట్.